ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 6 నెలల క్రితము మున్సిపల్ కమిషనరేట్స్ని మున్సిపల్ కార్పొరేషన్స్ని పోలీస్ కమిషనరేట్స్ని ఒకటే సరిహద్దులతో నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా 4 కమిషనరేట్స్ ఫామ్ అవ్వడం, దాంట్లో రాచకొండ, అర్స్ట్వైల్ రాచకొండ, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్గా ఫామ్ కావడం అయిన తర్వాత మాకు మోస్ట్ ఆఫ్ ద అర్బన్ ఏరియా అంటే ఏదైతే అర్స్ట్వైల్ జీహెచ్ఎంసీలో వచ్చిన కొంత ప్రాంతం, నార్త్ జోన్ ప్రాంతం ఏదైతే మల్కాజ్గిరి జోన్లోకి వస్తుందో అది, ఉప్పల్, తర్వాత ఎల్బీ నగర్ జోన్స్, ఈ 3 జోన్స్ కూడా ఇప్పుడు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లోకి రావడం, తర్వాత ప్రస్తుత ప్రభుత్వము మహిళా సాధికారతను చాలా పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళడం, మహిళలను ఎవరైతే మెప్మా ఆధ్వర్యంలో ఉన్న మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో దానికి తగినట్టుగా మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్ళిందో అలాంటి మహిళలను ఎవరైతే మెప్మా మహిళలు ఉన్నారో ఆ మహిళలందరినీ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళందరూ ఎంపవర్డ్ ఉమెన్, వాళ్లకు భద్రతా పరంగా మా వైపు నుంచి కొంత శిక్షణ ఇచ్చి వాళ్ళను సేఫ్టీ అంబాసిడర్స్గా వాడుకునే అండ్ వాళ్ళ సమస్యలను తర్వాత బస్తీల్లో ఉన్న సమస్యలను కొంతవరకు పోలీసు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వాళ్ళతో ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సహచరి మీ సురక్షలో భాగంగానే సహచరి అన్న ఒక ఇనిషియేటివ్కి సహకారం స్టార్ట్ చేశాము. ఇది టోటల్గా ఈ మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 3500 మహిళా లీడర్లు ఎవరైతే మెప్మా గుర్తించిందో వాళ్లకు భద్రతలో మనము ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ లీడర్లలో ఎవరైతే మెప్మా వాళ్ళు ది బెస్ట్ అని ఒక 6 నెలల వరకు వాళ్ళని గమనించి చూస్ చేసుకుంటారో వాళ్ళను సేఫ్టీ అంబాసిడర్స్ లాగా మా పెట్రోల్ ఆఫీసర్స్కి తర్వాత మా బ్లూ కోట్ ఆఫీసర్స్కి వాళ్ళని పరిచయం చేయడం 1-to-1 చేస్తాము. అయితే ఈ ఓరియంటేషన్లో భాగంగానే ఈరోజు 10% ఆఫ్ దీస్ ఉమెన్ని మేము వివిధ పోలీస్ స్టేషన్లకు అంటే ట్రాఫిక్, లా అండ్ ఆర్డరు, భరోసా, ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళని విజిట్కి తీసుకెళ్లడం, పోలీస్ సేవలు ఏం అందిస్తుందో పబ్లిక్కి విమెన్ ద్వారా తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా మాకు ఇప్పుడు 10 ఏళ్లలో మారిపోయిన క్రైమ్ ప్యాటర్న్స్లో మాకు వీరి ద్వారా సరైన సమాచారం లభిస్తుందని సరైన సహకారం లభిస్తుందని పోలీస్ శాఖ నుంచి మేము భావిస్తున్నాం. దీనికి సురక్ష అయినప్పుడు మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మీ సురక్ష అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దాంట్లో మొదట మేము మొదలుపెట్టినది ఏంటంటే మనకు ఎక్కడెక్కడైతే పెద్ద క్రైమ్స్ అవుతున్నాయో అది క్రైమ్స్ అవ్వడానికి కారణము ఆ ఏరియాలో సుపరిచితమైన వాళ్ళే, అంటే ఇదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెనెంట్స్, డ్రైవర్స్, కుక్స్, వాళ్ళందరినీ కూడా మనము మీ సురక్ష యాప్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాము. అండ్ పబ్లిక్ నుంచి చాలా పెద్ద ఎత్తున సహకారం వస్తుంది మాకు. ఈ రోజుకి దాదాపుగా 60,000 మందిని మేము డిఫరెంట్ టెనెంట్స్ని, డ్రైవర్స్ని, సర్వెంట్స్ని, ఎస్పెషల్లీ వేరే దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం రిజిస్టర్ చేశాము. నెక్స్ట్ మనం 2016లో మన రాష్ట్రము మొదలుపెట్టిన మీ సురక్ష పోలీస్ శాఖ అప్పుడు మొదలుపెట్టిన నేను సైతం అంటే ఏదైతే కెమెరాస్ పబ్లిక్ ద్వారానే పెట్టించడం జరిగిందో వాళ్ళ సేఫ్టీకి, దాన్ని 2.0గా మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. ఒకే రోజు మా ఎంటైర్ కమిషనరేట్లో అందరూ SHOs, ఆల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన అధికారులు అందరూ కలిసి 3000 కెమెరాలు పెట్టారు. దానికి 6 నెలల్లో 1,00,000 కెమెరాలు పెట్టాలన్న ఒక దృక్పథంతో నేను సైతంతో కూడా మీ సురక్షలో భాగంగానే వెళ్తున్నాం. ఇది 3వది సహచరి. మాకు కమ్యూనిటీలో సపోర్ట్ చాలా అవసరం ఉంది. మేము ఒక్కరమే ఈ ఉద్యోగం చేయలేము కాబట్టి కమ్యూనిటీలో సపోర్ట్ తీసుకొని రాగలిగిన అతి పెద్ద గ్రూప్ ఏదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. వాళ్ళకు కమ్యూనిటీ పట్ల అవగాహన చాలా ఉంది, అక్కడ జరిగే సమస్యల పట్ల అవగాహన ఉంది, దానికి సొల్యూషన్స్ ఎలా తీసుకొని రావాలో కూడా మాకు సహకరించే అవగాహన ఉంది. వారికి లేనిదంతా కొంత వాళ్ళకి మనం పెంపొందించాల్సిందంతా కొంత లీగల్ నాలెడ్జ్ మాత్రమే. దాన్ని ఇప్పుడు మా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకు నెక్స్ట్ 6 months ఒక 2-3 times ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒక బుక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గ్రూప్స్లోనే పోయి మా షీ టీమ్స్ వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మెప్మా ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళను మేము సేఫ్టీ అంబాసిడర్స్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. దాని పేరే సహచరి. వాళ్ళందరూ మాకు నిజంగా సహచరులు అవుతారని మేము ఆశిస్తాం.